ఐ థాట్ ఐ షుడ్ బి లివింగ్ ఇన్ ద మూమెంట్. ఎందుకంటే నేను మళ్ళీ వచ్చేసిన తర్వాత అరే నేను అప్పుడు అంతా వీడియోసే చేసుకుంటూ ఉన్నాను, నేను ఇంకా మంచిగా నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఉండాల్సిందే అనే రిగ్రెట్ నాకు ఉండొద్దు అని చెప్పి. బట్ దిస్ ఇస్ క్యూట్. నన్ను ఆపడానికి నా హస్బెండ్ కూడా లేరు. అయ్యో ఐ మిస్ హిమ్ నౌ సో మచ్. అందులో వాళ్ళ హస్బెండ్ ఇట్లా కళ్ళు ఓపెన్ చేయగానే ఒకలాంటి వ్యూ చూపిస్తారు కదా, అసలు లుక్ ఎట్ దిస్, ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడే నా హస్బెండ్కి కాల్ చేసి వీడియో కాల్ చేసి చూపించిన అనమాట. ఆబ్వియస్లీ హీ చోజ్ దిస్. Okay, mic testing 1 2 3 1 2 3 1 2 3. ఈ గరాజ్లో భయం అవుతుంటుంది, మొత్తం చిక్కగా ఉంటుంది, అంటే ఎవరు ఉన్నారు కదా. అలవాట్లో పొరపాటు. అండ్ ప్యాసింజర్ ప్రిన్సెస్ కదా, సో అటు కూర్చున్నప్పుడు అటు సైడే ఉంటుంది కదా సీట్ బెల్ట్. అబ్బో వెనకాల సూర్యుడు మండిపోతున్నాడు, బట్ చల్లగా ఉంది బయట. యూజువల్గా అయితే ఈ మధ్యలోంచి దూరేదాన్ని, బట్ ఇప్పుడు అంత సినిమా లేదు, మొత్తం స్నో ఉంది. నేను షూస్ కూడా వేసుకొచ్చుకోలేదు, లేట్ అయిపోయిందన్న దాంతో ఉరుక్కుంటూ వచ్చేసినాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంతసేపు నేను కార్లో మాట్లాడుతూ వచ్చినా అదంతా బిస్కెట్ అయింది, మైక్ ఎందుకో రికార్డ్ చేయలేదు. ఏదో వాగా. ఇప్పుడు అదంతా మళ్ళీ చెప్పడం అంటే కష్టమే అనుకోండి. జస్ట్ నడవడానికి దారి వేసిరు, మిగిలినంత స్నో అట్లనే ఉంది. నేను అసలు బయట అడుగు పెట్టలేదు స్నో పడ్డప్పటి నుంచి. నిన్న గ్రాసరీస్కి పోయి వచ్చినాం అంతే. ఓ మై గుడ్నెస్, అయ్యయ్యో చెప్పులోకి స్నో వెళ్ళిపోయింది. ఎవరో కబాబులు చేసుకుంటున్నారు. ఓ వావ్, చలి పెడుతుంది. ఇట్లా ఎండ పడుతూ ఆ జ్యూస్ ఉంటే ఎంత మంచిగా ఉంటుందా, కానీ ఇది ఉండడానికి చలి పెట్టి చచ్చిపోతున్నాం. 10:45 అన్నది, 11 o'clock వచ్చిన. ఏమంటారు అక్క చూద్దాము. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది, బట్ ఘోరంగా చలి పెట్టేస్తుంది. రోజు అయితే అయిపోయింది. ఓకే, బాగానే చేసింది అనుకుంటా. అంటే ఐబ్రోస్ చేసుకునేటప్పుడు కూడా షార్ట్స్ తీసి చూపిద్దాం అనుకున్నా, బట్ మీరు ఆల్రెడీ చూసినారు. అండ్ ది అదర్ థింగ్, అక్క మంచిగా మాట్లాడుకుంటూ చేసింది, సో మర్చిపోయాను అనమాట నేను అది. అండ్ ఇప్పుడు వెళ్ళి నేను కార్లో కూర్చొని ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయాలి, ఎందుకు కెమెరా ఆన్ ఉన్నప్పుడు ఇందాక మైక్ యూజ్ చేసినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి. అసలు లుక్ ఎట్ దిస్, ఎంత బ్యూటిఫుల్ ఉంది అంటే అదర్ సైడ్ నుంచి చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను షూస్ వేసుకొచ్చేది ఉండే, అంటే మాట్లాడడం మస్తు కష్టం అవుతుంది, ఘోరమైన గాలి వస్తుంది. నా రైట్ హ్యాండ్ ఫ్రీజ్ అయిపోయింది. వామ్మో, ఓకే. సో మా ఇంటిలో విండో ఉంటుంది కదా, అక్కడ నుంచి బయట చూస్తుంటే ఎట్లుంటుందో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అది ఈ సాంగ్ ఉంటుంది కదా రోజా మూవీలో, పర్వం వానగా, అందులో వాళ్ళ హస్బెండ్ ఇట్లా కళ్ళు ఓపెన్ చేయగానే ఒకలాంటి వ్యూ చూపిస్తారు కదా, అట్లా అనిపిస్తుంది నాకు అక్కడ నుంచి బయట నుంచి వ్యూ చూస్తుంటే. బట్ బయటికి వెళ్దాం అనుకుంటే ఇట్లా, అంటే ఇంత ఎండలోనే ఇట్లా వణుకుతున్నా నేను. ఇంకా నార్మల్గా బయటికి వెళ్ళిందంటే అంతే సంగతి అయిపోయింది.
వచ్చేసినాం. కార్లోకి వెళ్ళగానే హీటర్ ఆన్ చేసుకొని కూర్చుందామండి. యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ ఇంటికి కాదు, జైంట్కి వెళ్ళాలి. అంటే చెప్పిన మీకు అంటే ఆ క్లిప్ ఉండదు. యాక్చువల్లీ ఏం జరిగిందో నేను అంటే చూపిస్తాను. నేను మాట్లాడుతున్నా కార్లో కూర్చొని ఇందాక అంటే ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు. బట్ అదంతా ఏం కూడా రికార్డ్ అవ్వలేదు. మీరు ఇక్కడ కూర్చోండి. అదంతా ఏం కూడా రికార్డ్ అవ్వలే, అంటే వాయిస్ రాలేదు, వీడియో రికార్డ్ అయింది. కానీ ఇది ఎందుకు వచ్చింది ఇటు? సో అప్పుడు చెప్పిన అంటే అక్కడ మాట్లాడేటప్పుడు చెప్పిన అనమాట కి ఇట్లా నేను యుఎస్ రిటర్న్ వచ్చిన తర్వాత అంటే చాలామంది అనుకుంటున్నారు నేను వెయిట్ గెయిన్ అవ్వలేదు అని చెప్పి. బట్ ఇన్ రియాలిటీ అయినాను. అంటే అంతగానం తింటే ఎవరైనా అవుతారు ఆబ్వియస్లీ. బట్ ఇట్స్ జస్ట్ అంటే అంత ప్రామినెంట్గా తెలిసేలా లేదేమో అని నేను అనుకుంటున్నాను. నాకైతే అర్థమవుతుంది, బట్ మీకు చూడ్డానికి అనిపించట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. సో సింపుల్ వచ్చింది. ఓకే, సో దాని గురించి అంటే నేను మళ్ళీ నా రొటీన్కి బ్యాక్ వచ్చేద్దామంటే ఐఎమ్ స్ట్రగ్లింగ్ అనడం కన్నా స్ట్రగ్లింగ్ అని చెప్పొచ్చేమో. బికాజ్ ఐఎమ్ బీయింగ్ లేజీ. ఎవ్రీ సింగిల్ డే నేను ఓకే ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం, మార్నింగ్ లేసి వర్కౌట్ చేద్దాం, ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అని నేను అనుకుంటున్నా. బట్ ఎవ్రీ సింగిల్ డే నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను. మధ్యలో లేచిన అంటే ఇట్స్ లైక్ ఒకరోజు ఫర్ ఎనీ రీజన్ ఒకరోజు లేచింది అనుకోండి, సరే ఓకే గుడ్ ఈరోజు లేచినా కదా, అంటే పర్పస్ఫుల్గా కాకపోయినా జస్ట్ అలా ర్యాండమ్గా లేచినా కదా, ఇంకా నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నా. మార్నింగ్ లేద్దాం అనుకుంటున్నాను, ఒకరోజు లేస్తే నెక్స్ట్ డే నుంచి లేద్దాం అనుకుంటున్నాను, బట్ మళ్ళీ అది జరుగుతలేదు. సో అట్లా నేను మస్తు పోస్ట్ పోన్ చేస్తున్నాను. నేను వచ్చి కూడా 1.5 month అయ్యింది. ఎంత డేట్? నేను వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 month to 1.5 months అయింది. బట్ స్టిల్ నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. అంటే మేబీ నాకు అనిపించింది ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ బ్యాక్ టు మై రొటీన్ అని నేను అనుకుంటున్నాను. సో ఐ థాట్ మార్నింగ్ లేచి ఇట్స్ నాట్ లైక్ నేను లేవట్లేదు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏదో ఒక టైంకి నేను లేచిన అప్పుడు కూడా చెయ్యొచ్చు, బిఫోర్ స్టార్టింగ్ మై యాక్చువల్ అదర్ థింగ్స్ అప్పుడు కూడా చేయొచ్చు. బట్ నేను ఆ టైంలో ఫోన్ చూస్తున్నాను. దట్స్ లైక్ ద వర్స్ట్ థింగ్ విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ. సో నేను దాన్ని అంటే చెయ్యకుండా ఉండేలా చేద్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఆ ఫోన్ చూడకుండా ఉండాలి అనేది నా పాయింట్ అనమాట. బికాజ్ నా కళ్ళు బిస్కెట్ అయితే మార్నింగ్ లేవగానే కళ్ళకి అంత స్ట్రెయిన్ ఇవ్వడం కరెక్ట్ కాదు అన్న ఫీలింగ్. బట్ సమ్హౌ నేను అది చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా కదా, ఈరోజు మార్నింగ్ కూడా నేను చూసినాను, రేపు మార్నింగ్ కూడా చూస్తాను నాకు తెలుసు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఆ మార్నింగ్ లేచి ఎప్పుడైతే ఫోన్ చూద్దాము అని అనుకుంటున్నాను అప్పుడు ఆ టైంలో నేను ఏం ఫీల్ అవుతున్నా అనేది నేను రాద్దాం అనుకుంటున్నాను. సో దట్ అట్లీస్ట్ నాకు తెలుస్తుంది యాక్చువల్లీ నేను ఏం ఫీల్ అవుతున్నా. నేను యాక్చువల్ బుక్ అండ్ పెన్ అది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు ఆ బుక్ తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏం ఫీల్ అవుతున్నా అని అట్లీస్ట్ ఒక వారం రాశాను అనుకోండి, నాకు తెలుస్తుంది నేను ఎందుకు దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నా అని. అట్లీస్ట్ నాకు ఫిగర్ అవుట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఐఎమ్ లైక్ సరే అది ట్రై చేద్దాం అనుకున్నా. సో అందుకని ఇప్పుడు బుక్ పెన్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఒక బుక్ పెన్ తీసుకోవడానికి ఇంత స్టోరీ చెప్పినా కదా మీకు, యూ విల్ బి లైక్ వాట్, నేనే అనుకుంటున్నాను, మీరు అనుకోవడంలో తప్పలేదు. ఓకే ఇంకా వెళ్దాము. ఇప్పుడు నేను కార్ ఆన్ చేయగానే కార్ ప్లే స్టార్ట్ అయ్యి వీడియో ఆగిపోయింది మళ్ళీ. ఇప్పుడు నేను వాగబోయేది అంతా కూడా వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. సో లెట్స్ సీ. ఆ సైకిల్ ఏదో క్యూట్ ఉందే. ఫోన్ కింద పడింది. ఇవన్నీ అని నా హస్బెండ్ చూసినారంటే అంతే నాకుంటుంది. చూస్తే కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్, డ్రైవ్ చేసేటప్పుడు ఇవన్నీ చెయ్యకని చెప్పాను, ఎందుకు చేస్తున్నావు అంటారు. బట్ స్టిల్ ఐ ఫెల్ట్ లైక్ టాకింగ్ టుడే. ఐ మీన్ దట్ టాకింగ్ కైండ్ ఆఫ్ మూడ్. ఓకే ఇట్లా లోపల కూర్చున్నా కార్ లోపల, ఎండ ఇట్లా బీభత్సంగా కొడుతుంది, స్కిన్ మండేటంతా. యాజ్ యూజువల్గా మనం సన్ స్క్రీన్ పెట్టుకోలేదు అనుకోండి, అది వేరే విషయం.
ఏముందిలే అంత చల్లగా ఉంది కదా అని చెప్పి వచ్చేసిన. మాట్లాడుతుంటే ఊరికి కెమెరా పడిపోతుంది, అంటే కెమెరా యాజ్ ఇన్ ఫోన్ పడిపోతుంది. అయిపోయింది, జైన్కి వచ్చేసినాము. పదండి వెళ్ళి బుక్ తెచ్చుకుందాం. చెల్లి నాకు ఇచ్చిన గిఫ్ట్. మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3. ఓకే, అంటే మైక్ టెస్టింగ్ 1 2 3 చేసిన కదా, చెక్ చేసిన అనమాట. బట్ మళ్ళీ బిస్కెట్ అయిందంటే మాత్రం ఏం చెయ్యలేను. ఏం జరిగిందో మళ్ళీ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో చెప్పడమే ఉంటుంది. ఎవరిని దేకడు బేసికల్గా. ఇక్కడ బయట బ్లాగ్ చేయడంలో అంటే అంత ఇబ్బందిగా అనిపించదు అన్లెస్ అంటిల్, అంటే నేను ఎవరిని అంటలేను, బట్ ఏమంటారు, ఇలా కంఫర్టబుల్గా బ్లాగింగ్ చేయడానికి బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇండియాలో ఉన్నప్పుడు ట్రై చేసినాను, అందరూ ఏం వేస్తుంది మా ఇంత వింతగా అన్నట్టు చూసినారు నన్ను. సో ఐమ్ లైక్ సో జర ఆలోచిస్తుండే అనమాట చెయ్యాలా వద్దా అని చెప్పి. ఇక్కడ అట్లేం లేదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. లెట్స్ సీ ఇప్పుడు నాకు ఏం బుక్ దొరుకుతుందో. నాకు జస్ట్ కావాల్సింది బుక్ పెన్ మాత్రమే కాబట్టి నేను డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోబోతున్నాను. ఈ చిప్స్ ఇట్లాంటి వాటి దగ్గర ఆగినానంటే మాత్రం అంతే. ఇక్కడ పూలు ఉన్నాయి, చూపిద్దాం అనుకున్నా, బట్ నాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా పనులు ఉన్నాయి. ఇట్లనే టైంపాస్ చేసిందంటే కష్టం. ఎత్తుకున్నాం, ఇక్కడ అసలు ఉంటాయో ఉండవో. ఓ కరెక్ట్ ప్లేస్కి వచ్చినా, బట్ అబ్బా చాలా చిన్నగా ఉందే. చూపిస్తా. దాట్స్ 8. ఇక్కడెక్కడో సెట్ చేసుకున్నాను కెమెరాని. ఇది బాగుంది. దిస్ ఇస్ మై హ్యాపీ ప్లేస్. అంత కట్టు పెట్టిన తర్వాత రాయకపోతే మాత్రం ఘోరంగా ఫీల్ అవుతా. బట్ దిస్ ఇస్ క్యూట్. అండ్ అప్పడానికి నా హస్బెండ్ కూడా లేరు. అయ్యో, ఐ మిస్సింగ్ నౌ సో మచ్. ఫోన్ బాగా ఘోరంగా పడిపోతుంది ఊరికే. ఓకే, ఇప్పుడు నేను ఇది తీసుకోవాలా చూడడానికి అయితే నాకు ఇది నచ్చింది. బట్ నేను చేస్తానో చేయనో తెలియడానికి అంత డబ్బులు ఖర్చు పెట్టాలో అనిపిస్తుంది. పెన్స్ పెద్దగా ఏం లేవు, అన్ని కలర్స్ పెన్సే ఉన్నాయి. ఓకే, మీన్ నా హస్బెండ్కి కాల్ చేసి అడుగుతాను ఒకసారి ఏది తీసుకోవాలి, మళ్ళీ కలుస్తా. సో ఇప్పుడే నా హస్బెండ్కి కాల్ చేసి వీడియో కాల్ చేసి చూపించాను అనమాట. ఆబ్వియస్లీ హీ చోస్ దిస్. అంటే ఎప్పుడైనా నచ్చింది నేను ఇక్కడ డబ్బుల కోసం తీసుకొని ఎందుకంటే కష్టపడతామన్నా అనుకోండి, ఓవరాక్షన్ లేకుండా తీసుకోమని చెప్తారు లిటరల్గా చెప్పాలంటే. సో ఐమ్ గోనా టిచ్ దిస్ అండ్ టేక్ దిస్. నాకు నచ్చింది కాబట్టి ఇట్లాంటి కొన్ని అంటే డెసిషన్స్ నాకు తీసుకోవడానికి కష్టం అవుతుంది అనమాట. దెన్ ఐ ఫీల్ లైక్ అంటే నేను చేయగలుగుతానా లేదా, నేను అంత ప్రొడక్టివ్గా ఉండగలుగుతానా లేదా ఈ విషయాల్లో అని నేను నా పైన సెల్ఫ్ డౌటింగ్ చేస్తున్నప్పుడు హీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ అండ్ ఇలా క్లియర్ చేసేస్తారనమాట. చేసిన షో చాలు కానీ ఇంకా చేసుకొని ఓకే నేను చెక్అవుట్ చేసుకొని నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, సో ఫైనలీ నాకు నచ్చిన బుక్ తెచ్చుకున్నాను. థ్యాంక్స్ మై హస్బెండ్. సో నేను బుక్ గురించి అడుగుదామని కాల్ చేసి నా హస్బెండ్ నాకు ఇంకో పని చెప్తున్నారు, కాఫీ అడిగినారు. సో వీఆర్ గోనా గో టు డంకిన్ నౌ. పక్కనే ఉంటుంది. సో డంకిన్కి వెళ్ళి కాఫీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. వాయిస్ వస్తుందా లేదా అనేది చూద్దాము. నేను ఈ నుంచి డంకిన్కి డ్రైవ్ చేస్తాను. ఐ టాక్ సంథింగ్ ప్రాబ్లీ అండ్ సీ వర్క్ అవుతుందా అవ్వదా. రోడ్డు మధ్యలో నడుస్తారేంట బాబు. ఇక్కడ స్ట్రైట్ రూట్, నేను వస్తుంటే మీదకి వచ్చేస్తాను. నేనేం మాట్లాడలేదు కదా. ఓకే, మనం డంకిన్కి వచ్చేసాను ఫ్రెండ్స్. నేను వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి ఇంటికి వెళ్తాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఐమ్ బ్యాక్ అండ్ కాఫీ కూడా వచ్చేసింది. ఓ డ్యామ్, అంటే నేను బయటికి వచ్చిన తర్వాత అక్కడంతా అంటే ఆ సన్ అండ్ ఆల్ చూడడానికి ఎంత మంచిగా ఉందని చెప్పి నేను చూపిద్దాం అనుకున్నాను.
బట్ మర్చిపోయినా, సారీ. ఏంటో ఐబ్రోస్ చిన్నగా ఏమైనా చేసేసిందా కొంచెం, అంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పరా? బికాజ్ ఇక్కడ సైడ్స్కి చాలానే కట్ చేసేసింది. ఫస్ట్ ఇది చేసింది, అయ్యయ్యో ఇది అయిపోయింది అని చెప్పి ఇది చేసింది, మళ్ళీ ఇది చేసింది, మళ్ళీ ఇది చేసింది. ఏమో మాట్లాడుకుంటే ఏమో చేసేలేకున్నావు కదా అనుకున్నా నేను. ఓకే ఓకే. యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్నా, అంటే అక్కడ చేయించుకుంటూ ఇది చూసిన తర్వాత నాకు గుర్తొచ్చింది కి ఇండియాలో నేను వచ్చే ముందు నేను నార్మల్గా ఫస్ట్ టైం నా ఐబ్రో ఎక్స్పీరియన్స్, అంటే ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ మీరు చూసినారు కదా, ఇట్లా వ్యాక్స్ చేస్తా అని చెప్పి ఏం వేసేసింది అని. సో దాని తర్వాత ఎందుకులే రిస్క్ తీసుకోవడం, అంటే ఆ వీడియో కింద కూడా మస్తు మంది కామెంట్స్ పెట్టినారు అనమాట కి మీరు ఇండియాలో ఎప్పుడు వ్యాక్సింగ్ చేయించుకోవద్దు, వాళ్ళు అలాగే చెప్తారు వస్తుంది అని చెప్తారు, కానీ జనరల్గా ఎవరు చేయించుకోరు కాబట్టి వాళ్ళకి రాదు. సో మీరు ఏమంటారు దీన్ని, థ్రెడింగ్ చేయించుకోవడమే చాలా బెటర్ అన్నట్టు చెప్పినారు. సర్లే ఎందుకు రిస్క్ అని చెప్పి నేను కూడా ఇక నెక్స్ట్ టైం నుంచి వ్యాక్సింగ్కి ఏం వెళ్ళలేదు. అర్బన్ కంపెనీలో థ్రెడింగ్ ఇట్లా వేరే సర్వీసెస్తో పాటు థ్రెడింగ్కి కూడా బుక్ చేసుకున్నాను అనమాట. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినామే ఏదేదో చేసింది, బట్ సెకండ్ ఇంకా నేను వచ్చేసే ముందు లాస్ట్ టైం చేయించుకున్నా. అసలు ఆమె ఎంత మంచిగా చేసిందంటే, అంటే దీని తర్వాత ఇప్పుడు ఇంకా నా రిటర్న్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను నేను, అందులో చూడండి. అసలు ఇట్లా లైక్ పర్ఫెక్ట్, ఒక ఎక్స్ట్రా వెంట్రుకు కూడా ఇటు వెళ్ళలేదు, అంత మంచిగా చేసింది. ఐమ్ లైక్, అంటే ఇంకా ఆమె చేసే స్టైల్ అండ్ ఆల్ చూసి మేబీ బిస్కెట్ అవుతుందేమో అని నాకు ఎక్కడో తేడా కొడుతుండే, లైక్ బ్యూటిఫుల్. ఆమెకి చెప్పినప్పుడే అసలు మస్తు మంచిగా చేసినారు. నాకు డౌట్ ఉండే ఎట్లా వస్తుంది ఏంది అని చెప్పి, బట్ ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ షేప్ ఇట్లా వచ్చింది ఆమె చేసినప్పుడు. మస్తు నచ్చనుండే. అంటే కరెక్ట్గా ఐబ్రోస్ ఉన్నప్పుడు మంచి ఒక లుక్ ఉంటుంది కదా, లుక్ ఉంటుంది కదా, అట్లా అనిపించింది అన్న. ఓకే ఇంకా వచ్చేసాం, ఇంటికి వచ్చేసాం. సో నేను యుఎస్ వచ్చిన తర్వాత కార్ డ్రైవ్ చేసేటైతే ఇదే ఫస్ట్ టైం. అసలే ఇప్పుడు ఆ డ్రైవ్ వేసి అంత స్ట్రెస్ ఎవరు తీసుకుంటారు, మంచిగా చిల్ అవుతా అని అనుకున్నా. నేను వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం డ్రైవ్ చేసుడిగా. దిస్ ఈజ్ మై హ్యాపీ ప్లేస్. లెట్స్ సీ అది నా థాట్స్కి హ్యాపీ ప్లేస్ ఉంటుందో ఉండదు, అంటే అసలు నేను ఉండనిస్తానో ఉండనివ్వను. ముక్క మీద పడకక్క. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాక నాకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి చేసుకోవాల్సినవి. ఫస్ట్ నేను చదువుకోవాలి. చదువుకోండి ఫస్ట్ అని నాకు నేను చెప్పుకోవాలి యాక్చువల్లీ. ఓకే, ఎనీవేస్ దిస్ హెస్ బిన్ ఫన్ టాకింగ్. ఆల్సో మీకు అంటే ఇలా రాగా ఉండే ఈ వీడియోస్ నచ్చుతున్నాయా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో దాట్ ఐ విల్ ట్రై టు గెట్ మోర్ ఆఫ్ సచ్ కాంటెంట్ మీ ముందుకి. ఏం జరుగుతుంది ఏంటి అనేది యూనో ఇట్లా వాయిస్ ఓవర్ లాంటివి ఏం లేకుండా యూనో ఆ టైంలో అక్కడ రాగా జరిగేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఆల్సో ఇంకొక క్లారిఫికేషన్ ఇవ్వాలి. నా రిటర్న్ వ్లాగ్ అంటే చాలామంది అడుగుతున్నారు కి చాలామంది ఒక నిమిషం చాలామంది అడుగుతున్నారు మీరు ఇండియా వెళ్ళి అంటే అప్పుడు వెళ్ళినారు మళ్ళీ వెళ్తున్నారా లేదంటే అప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అని. సో ద రీజన్ ఈజ్ అప్పుడు నేను పోస్ట్ చేద్దామని నేను అవన్నీ అంతా ఆ కాంటెంట్ అంతా నేను తీసుకున్నది. బట్ దాని తర్వాత నేను అదంతా అప్పుడు పోస్ట్ చేయలేకపోయినా. వన్స్ నేను సర్ప్రైజ్ విజిట్ వీడియోస్ పెట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా ఎంజాయ్మెంట్ ఆ కైండ్లో వెళ్ళిన అనమాట. అంటే నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని బేసికలీ. బట్ ఈ వీడియోస్ అన్ని ఎడిట్ చేస్తూ నేను ఎందుకు దానికి చాలా టైం ఇలా స్పెండ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. సో ఐ లైక్ సరే నేను రిటర్న్ వెళ్ళిన తర్వాత పోస్ట్ చేసుకోవచ్చు అని. ఫస్ట్ ఐ షుడ్ బి లివింగ్ ఇన్ ద మూమెంట్ అని నేను అనుకున్నా. అదే చేసినాను. ఒక నిమిషం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఇందాక చెప్తున్నట్టు అంటే ఫస్ట్ థింగ్ ఇంట్లోకి వచ్చేసినాను. అండ్ ఇందాక చెప్తున్నట్టు సో
ఐ థాట్ ఐ షుడ్ బి లివింగ్ ఇన్ ద మూమెంట్. ఎందుకంటే నేను మళ్ళీ వచ్చేసిన తర్వాత అరే నేను అప్పుడు అంతా వీడియోసే చేసుకుంటూ ఉన్నాను, నేను ఇంకా మంచిగా నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఉండాల్సిందే అనే రిగ్రెట్ నాకు ఉండొద్దు అని చెప్పి నేను ఇవేవి చేయలేదు. ఆ మూమెంట్లో నాకు కుదిరినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేసినాను. మిగిలినవన్నీ నేను వచ్చిన తర్వాత పోస్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. ఇంత టైం తర్వాత చేస్తున్నాను ఎందుకంటే ఐ వాంటెడ్ టు షో యూ గైస్ దోస్ మూమెంట్స్. ఏం జరిగిందో అట్లాంటిదంతా నేను చూపిద్దాం అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. అండ్ రిటర్న్ వీడియోస్ గురించి వచ్చేస్తే 100% ఉన్నాయి నేను ఆ వీడియోస్ మీ దగ్గర షేర్ చేయడానికి. ఇప్పుడు వన్స్ ఈ వీడియోస్ అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా అంటే నేను వెళ్ళే ముందు తీసుకున్న వీడియోస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను రిటర్న్ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఫస్ట్. దాని తర్వాత నేను ఇంకా ఇండియాలో తీసుకున్న అంటే మా ట్రిప్ వీడియోస్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నవి నేను ఫస్ట్ రిటర్న్ వీడియోస్ అయిపోయిన తర్వాత అవి పోస్ట్ చేస్తాను. సో దట్ అంటే నేను వచ్చినా లేదా, అంటే నేను రిటర్న్ యూఎస్కి వచ్చినా లేదా అని కూడా మస్తు మందికి డౌట్ ఉంది. ఇంకా చాలామంది అంటే నాకు కామెంట్స్లో అడుగుతున్నారు, డిఎమ్స్ చేస్తున్నారు, అండ్ నా రిలేటివ్స్లో కూడా చాలామందికి డౌట్ ఉందని నాకు అర్థమైంది. సో క్లారిఫై చేద్దామని చెప్పి. అండ్ అంటే నేను వచ్చిన తర్వాత కూడా షార్ట్స్ 1-2 ఏమో పోస్ట్ చేసినా అనుకుంటా, బట్ మేబీ అందరూ చూసుండకపోవచ్చు. సో అందుకని అడుగుతున్నారని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ నా రిటర్న్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన తర్వాత నేను ఇంకా వేరే బ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తాను అనమాట. నా ఇండియాలో నేను తీసుకునే వీడియోస్ యాజ్ ఐ సెడ్. దర్ సో మచ్ కాంటెంట్. అండ్ మెయిన్గా నేను ఎక్సైటెడ్గా ఉన్నది అయితే ఆఫ్టర్ రిటర్న్ వీడియోస్ ట్రిప్ వీడియోస్ అనమాట. నేను చెల్లి ట్రిప్కి వెళ్ళాం కదా పాండిచ్చేరి, ఆ వీడియోస్ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసినామో వాటన్నిటి గురించి నేను ఆ వీడియోస్లో మాట్లాడతాను. ఇందాక సో అదంతా అయిపోయింది, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో అదంతా అయిపోయిన తర్వాత ఇందాక నేను ఫస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు వాయిస్ రాలేదు అని చెప్పిన కదా, అప్పుడు ఒకటి చెప్పిన అనమాట. ఇట్లా ఎండ ఉండి చిన్న అంతా పడ్డప్పుడు నాకు రోజా మూవీలో పర్వం మానగా సాంగ్ ఉంటుంది కదా, అందులో వాళ్ళ హస్బెండ్ ఇట్లా ఐస్ ఓపెన్ చేయగానే ఓ మంచి ఇట్లా కొండ వ్యూ చూస్తారు కదా, ఆ ఫీల్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ వెనుకున్నది నేను చూపిస్తాను. ఇప్పుడు ఎట్లుందో నేను చూపిస్తాను చూడండి. మీకేమనిపిస్తుందో కూడా నాకు చెప్పండి. సో హోపింగ్ మీ అందరికి ఆ విషయంలో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ యాజ్ నేను ఇందాక అడిగినట్టు మీరు ఇలాంటి కాంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఇట్లాంటివి ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను.